థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళ కోసమే అది పెట్టింది. థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ వాచ్మెన్ రోల్ సత్యానేనా అనేది ఒక పజిల్ సైడ్ యాంగిల్ అలానే కాదు సైడ్ యాంగిల్లో వచ్చి అలా ఉన్నదంట అన్నయ్య సినిమాలో. లేదు నువ్వు కాదు నువ్వేనా? అంటే అన్నయ్య సినిమా నుంచి ఉన్నారు మీరు అప్పటి వరకు మీరు అన్నయ్య అది చెప్తున్నాను నన్ను టెన్షన్ పెట్టద్దు. అప్పటిలో మీరు నేను 1988 March 4th పుట్టానండి. చాలా చిన్నోడిని. అన్నయ్య టైంకి చాలా చిన్నోడిని. 98లో వచ్చింది అనుకుంటా కదా అన్నయ్య. 2000 అంటే 9th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను 2000 అంటే. ప్లీజ్ ఆ రోల్ నేను కాదు. అప్పటికి రాలేదు ఇండస్ట్రీకి. ఓకే టిఎఫ్ఏ బానిస ఇంటూ యువనైల్. ఇది ఏంటో నీకే అర్థం అవుతుంది. టిఎఫ్ఐ బానిస కాదు, ఇక్కడ నుంచి యువనైల్ అని. యువనైల్ ఓకే. అంటే సాకేత్కి సరిపోదా శనివారం @ అంటే సాకేత్ మతోళ్ళట్టు మీ మూవీలో తగ్గదు కూడా. చెప్పు. అంతే అతనే తగ్గలేదు అన్నాడు. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఏమన్నా రియాక్ట్ అవుతాము. సినిమా లోడు సత్య అండ్ శ్రీసింహ ఇన్ అమృతం సీరియల్ #మతోదగట్టు. నిజంగా ఆగో చెప్పండి దీని గురించి. నేను చెప్పాలి. ఎమోషనల్ పెద్ద చెయ్యి లోడ్ అవుట్లా సేమ్ పండులోనే ఉన్నాం. అది సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అసలు గమ్యం ఏంటో తెలియని రోజుల్లో. కానీ చెప్పు మీరు ఏదో చెప్తాను గమ్యం. అది లేనప్పుడు గమ్యం రిలీజ్ అయింది. రాజమౌళి సార్ మేకప్ మ్యాన్ నల్ల సీన్ గారు ఉంటారు. ఆయన మా ఊరే. ఆయన ఇంకేంటంటే పిచ్చి పట్టి తిరుగుతున్నాను. అప్పుడు అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ చేశారు. ఫస్ట్ నేను అమృతం సీరియల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాను. కాదు ఆయన గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి సందీప్ గారు చేశారు 2 ఎపిసోడ్లు, లాస్ట్ 2 ఎపిసోడ్లు. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు ఫస్ట్ ఏడి. అప్పుడు సరదాగా మన హర్షవర్ధన్ గారు, వాసు గారు ఏంటంటే చెయ్యి అని చిన్న ఇందులో పెట్టి చేయించారు. అది ఫస్ట్ కెమెరాని ఫేస్ చేసింది అది. సో ఎమోషనల్ డిసైడ్ అవ్వాలని డిసైడ్ అవ్వలేదు. అప్పుడు డైరెక్టర్ అవుదామని కానీ సరదాగా చేసి అది పోదు. అది ఎందుకు పోద్దండి మనకి మనసు ఒకటి అనుకుని వచ్చినప్పుడు అది పోదు. బట్ కానీ ఈ యాక్టర్ అయిన తర్వాత దీన్ని కూడా ఒకసారి జస్ట్ అంటే ఇప్పుడు బాగుందిగా. తెలీదమ్మా అది తెలియదు. అది చాలామంది కర్మ కాలాలి. నువ్వు చెప్పు మన ఇద్దరం ఇప్పుడు నాకు మొన్న చెప్పేంత వరకు స్ట్రైక్ అవ్వలేదు. ఏం చేశానని గుర్తుంది, సత్యాన్ని చేసాడని గుర్తులేదు. అంటే డెస్టినీ చూడండి మనం ఇద్దరం సినిమా మా ఇద్దరం కలిసి చేసాం. కట్ చేస్తే యాక్చువల్గా మనం ముందే అమృతంలో కలిసి చేసాం. అంటే కలిసి వేరే ఎపిసోడ్లు అనుకోండి, బట్ ఒకే సీరియల్లో చేసాం. అది ఇద్దరం అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసాం. అది ఏదో నేనైతే బలంగా నమ్ముతాను. నేచర్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ అండ్ ద డెస్టినీ యు హావ్ టు ఫాలో ఆల్ దోస్. నెక్స్ట్ వీక్ వెళ్దాం. ఓకే అదే ఎందుకో సత్య వర ప్లే చేయాలి. ఇది అక్కర్లేదు మనకి తెలుసు కదా, వాళ్ళు ప్లే చేస్తారు. పక్కన ప్లే చేసేయండి. నాకు ఎందుకో సత్య నెక్స్ట్ బ్రహ్మానందం అవుతాడని అనుకుంటున్నా. గాడ్ గిఫ్టెడ్ కమెడియన్ ఫర్ టిఎఫ్ఐ సత్య. తను చేసే కామెడీ రియలిస్టిక్ గా ఉంటుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఇది నిజంగా ఇతను ఎవరో థ్యాంక్ యూ అండి. నిజంగానే అది మామూలుగా ఆర్టిఫిషియల్ చాలా ఆర్టిఫిషియల్గా లౌడ్గా ఉంటుంది అంటారు. బట్ మీరు రియలిస్టిక్గా ఉందని సౌండ్ తగ్గించుకుని చూస్తారులేండి. నెక్స్ట్ బ్రహ్మానందం గారితో పోల్చారు. దయచేసి ఆయన లెజెండ్, మనకి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ స్థాయి కూడా లేదు. కానీ మీరు పోల్చారు చాలు, అది హ్యాపీ. అదొక అవార్డుగా ఫీల్ అవుతున్నాను. నాకు ఎందుకు వద్దులే. నెక్స్ట్ వెనక పోస్టర్లో గర్ల్ ఆన్ థర్డ్ ఫ్లోర్ అని ముందే క్లూ ఇచ్చాడు. ఇచ్చారు. ఇచ్చారు. గుడ్. నిహాల్.